ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము అనేక జనములకు తండ్రి. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అయితే అబ్రహాము తన జీవితాన్ని ఎలా ఆరంభించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము తన ఆత్మీయ జీవితాన్ని 2 విషయాలతో ఆరంభించాడు. మొదటిది విధేయత, రెండవది విశ్వాసము. అబ్రహాం has started a spiritual journey with 2 things, obedience and faith. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో అక్కడ అబ్రహాము విధేయత చూపించాడు, అబ్రహాము లోబడ్డాడు అనే మాట గమనిస్తాం. అయితే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 8వ వచనములో విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అంటే విధేయత చూపించాడు, విశ్వాసము కూడా చూపించాడు. విధేయత, విశ్వాసము ఈ 2 ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ ఆల్వేస్ గో టుగెదర్. విధేయత కనిపిస్తుంది, విశ్వాసము కనిపించదు. ఒబీడియన్స్ ఈజ్ విజిబుల్, ఫెయిత్ ఈజ్ ఇన్విజిబుల్. అయితే విశ్వాసము విధేయత విశ్వాసం ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. విధేయత అది క్రియలకు దారి తీస్తుంది. ఒబీడియన్స్ లీడ్స్ టు వర్క్స్. మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందాం. అయితే మనం చూపించే విధేయత మనల్ని దేవుని పిల్లలుగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని చేస్తుంది. మనం విధేయత చూపిస్తున్నామంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము అనే సంగతి గమనించాలి. మనం విధేయత చూపిస్తున్నామంటే దానికి సమర్పణ కావాలి, క్రమశిక్షణ కావాలి. ఒబీడియన్స్ రిక్వైర్స్ సాక్రిఫైస్ అండ్ డిసిప్లిన్. అంతేకాదు విధేయతకు ఎప్పుడు కూడా బహుమానం ఉంది. అంతేకాదు విధేయత చూపిస్తున్నామంటే మనము దేవునిని ప్రేమిస్తున్నాము అని అర్థం. విధేయత అనేది ఇది ఒక్కసారి చేసేది కాదు. ఒబీడియన్స్ ఇస్ నాట్ ఎ వన్ టైం యాక్టివిటీ. మన విధేయతతో మన ఆత్మీయ జీవితాన్ని ఆరంభించాలి, విధేయతలో మనము కొనసాగించాలి, విధేయతలో మనం అనేక సంగతులను నేర్చుకోవాలి, విధేయతలో మనం ఎదగాలి. ఒబీడియన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వన్ టైం యాక్టివిటీ. వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ స్పిరిచువల్ జర్నీ విత్ ఒబీడియన్స్. We have to continue our spiritual journey in obedience. We also have to learn lessons in obedience and we also have to grow in obedience. ఈ సంగతులన్నీ కూడా అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. కాబట్టి విధేయత, విశ్వాసము ఈ 2 ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. మన విశ్వాసము ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే మనము చూపించే విధేయతను బట్టి. అవర్ ఫెయిత్ will become perfect via obedience. అంతేకాదు ఫెయిత్ ఈస్ ప్రూవెన్ via obedience. మనలో విశ్వాసం ఉంది అని ఎలా రుజువుపరచబడుతుందంటే మనం చూపించే విధేయత ద్వారా. కాబట్టి అబ్రహాము జీవితంలో తన యొక్క ఆత్మీయ జీవితాన్ని విధేయతతో ఆరంభించాడు, విశ్వాసముతో ఆరంభించాడు. ఈ 2 కూడా కలిసే ఉంటాయి. ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ ఆల్వేస్ గో టుగెదర్.